ఇండియన్ సినిమాలో ఎన్నో మూవీస్ రిలీజ్ అవుతుంటాయి అండ్ ఎన్నో రికార్డ్స్ని క్రియేట్ అండ్ బ్రేక్ చేస్తుంటాయి. ఏ రికార్డ్ అయినా ఎప్పుడో అప్పుడు బ్రేక్ అవ్వాల్సిందేదే. కానీ ఒక మూవీ రిలీజ్ అయ్యి 49 ఇయర్స్ అయింది. కానీ ఇప్పుడు కూడా ఆ మూవీ పెట్టిన ఒక్క రికార్డ్ ఇంకా బ్రేక్ అవ్వలేదు. ఆ మూవీ పేరు వచ్చి షోలే. హాయ్ గైస్, వెల్కమ్ టు వింటేజ్ రివ్యూస్ ఎపిసోడ్ 2. ఈరోజు నేను రివ్యూ ఇచ్చే ఫిలిం షోలే, స్టారింగ్ అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, అమ్జద్ ఖాన్, హేమ మాలిని అండ్ సంజీవ్ కుమార్ ఇన్ లీడ్ రోల్స్, విచ్ ఈస్ డైరెక్టెడ్ బై రమేష్ సిప్పి గారు. ఈ మూవీ విషయానికి వస్తే జై అండ్ వీరు అనే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. అరకొరగా ఏదో దొంగతనాలు చేస్తూ బతుక్కునే వాళ్ళిద్దరూ ఏదైనా ఒక పనికి డబ్బుల కోసం మాత్రమే చేసేవాళ్ళు. అలాంటి ఇద్దరు ఒక మంచి వాళ్ళుగా ఎలా మారారు అండ్ ఒక మంచి పని చేశారు, ఆ పని వలన వాళ్ళ జీవితాల్లో జరిగే మార్పులేంటి, ఇది ప్లాట్. సింపుల్గా ఉంది కదా, కానీ చెప్పినంత సింపుల్గా మాత్రం మూవీలో కంటెంట్ ఉండదు. మీరు ఎప్పుడైనా ఇన్స్టా రీల్స్లో ఆర్ ఎల్స్ ఎక్కడైనా మూవీస్లో విన్న చిన్న చిన్న సాంగ్ క్లిప్స్ ఈ మూవీలోనే అని విని షాక్ అవుతారు. ఈ మూవీలో సాంగ్స్ అన్నీ బాగుంటాయి. ఎక్స్పెషలీ జై అండ్ వీరు ఇంట్రడక్షన్ తర్వాత వచ్చే సాంగ్, ఎప్పుడో చిన్నప్పుడు విన్న సాంగ్, ఆ సాంగ్ ఈ మూవీలోనదే అనే ఒక ఫీలింగ్ వస్తుంది మీకు ఆ సాంగ్ వింటే. ఈ మూవీ బడ్జెట్ అండ్ బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే 3 క్రోర్స్తో తీసిన మూవీ ఏకంగా 17 క్రోర్స్ కలెక్ట్ చేసి అప్పటికి ఇండియన్ సినిమాలో హైయెస్ట్ కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ మూవీ పెట్టిన రికార్డ్స్ ఇప్పుడు కూడా బ్రేక్ అవ్వలేదు అన్నాను కదా, ఆ రికార్డ్ వచ్చి ఈ మూవీ పెట్టిన ఫుట్ఫాల్ కలెక్షన్స్. అంటే ఈ మూవీకి ఏకంగా 25 క్రోర్స్ ప్లస్ టికెట్స్ సోల్డ్ అయ్యి ఒక సునామీ క్రియేట్ చేసింది ఈ మూవీ. మన తెలుగు సినిమాని పోకిరికి ముందు అండ్ పోకిరికి తర్వాత అని ఎలా అంటామో, అండ్ ఇండియన్ సినిమాని కూడా షోలేకి ముందు అండ్ షోలేకి తర్వాత అని ఒక మార్క్ని సెట్ చేసిన ఫిలిం షోలే. కూడా స్టార్టింగ్ 2 days డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కట్ చేస్తే ఇప్పుడు కూడా ఆ మూవీ పెట్టిన రికార్డ్స్ బ్రేక్ అవ్వలేదు. ఎన్నో కమర్షియల్ మూవీస్కి రూట్ క్రియేట్ చేసిన ఫిలిం షోలే ఫిలిం. ఈ మూవీని మీరు కంపల్సరీగా చూడండి. హిందీ రాకపోయినా కానీ సబ్ టైటిల్స్ పెట్టుకొని చూడండి. ఈ మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యి రవితేజ గారు ఈ పొజిషన్కి వచ్చారంటే అర్థం చేసుకోండి ఈ మూవీ ఎలా ఉందో అండ్ ఏ రేంజ్లో ఆడియన్స్ని ఇన్స్పిరేషన్ చేసిందో షోలే మూవీ. దట్స్ వీడియో గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీ సి.